నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో గొప్పది. నేటి సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారు పేర్కొన్న తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష. తిమ్మినాయుడు పాల్యం వద్ద పాన్ చెరువును ఆక్రమించుకున్న వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన తిరుపతి టీడీపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో గొప్పదని, నేటి సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారని తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష తెలియజేశారు. తిరుచనూరు ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నారీశక్తి సమ్మేళనానికి తిరుపతి మేయర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నారీశక్తి సమ్మేళనం భాగంగా తిరుపతి విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మేయర్ శిరీష మాట్లాడుతూ భారతదేశం భిన్న సంస్కృతికి నిలయమని తెలిపారు. అందులో స్త్రీ యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైందని చెప్పారు. అదేవిధంగా ఇలాంటి భారీ శక్తి సమ్మేళనం నిర్వహించడం ద్వారా ప్రపంచానికి స్త్రీ యొక్క శక్తిని చాటవచ్చునని వెల్లడించారు. నేటి సమాజంలో మహిళలు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని, ప్రతి రంగంలో స్త్రీలు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. అట్లాగే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉంటున్నారు. ఒక పాలిటిక్స్లోనే కాదు, ఎడ్యుకేషన్ పరంగా, అట్లాగే స్పోర్ట్స్ అయితేనేమి, అన్ని రంగాల్లో ఒక సీఈఓగా ఒక కంపెనీని మేనేజ్ చేస్తున్నారు. లీడర్షిప్, సీనియర్ లీడర్షిప్ వరకు కూడా అన్ని విషయాల్లో కూడా మహిళలు ముందున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మహిళలు ఎక్కడైనా ఉన్నారంటే అది పర్ఫెక్షన్గా ఉంటుంది ఆ పని అని మహిళలు చేసి చూపిస్తున్నారు. వాళ్ళు ఉన్నారంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళు ఎఫిషియెంట్గా చేస్తారు. వాళ్ళ మెయిన్ కొలీగ్స్తో పాటు వాళ్ళు ఖచ్చితంగా మోర్ సక్సెస్ఫుల్, మోర్ ఎఫిషియెంట్ అండ్ మోర్ పర్ఫెక్ట్ అని నిరూపిస్తున్నారు ఇప్పుడున్న మహిళలు. నా పేరు సుధామణి. ఈ నారీ శక్తి సమ్మేళనానికి సహసంయోగితగా నేను నాకు సేవలు అందించాను. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నారీశక్తి కార్యక్రమాన్ని ఈరోజు మేము తిరుపతిలో 31 డిసెంబర్ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం జరపడం జరిగింది. చాలా అద్భుతంగా, మేము ఊహించిన దానికంటే కూడా ఎంతో అద్భుతంగా జన సమూహం వచ్చారు. నారీ శక్తులందరూ వారి శక్తిని నిరూపించడం కోసం మాతృమూర్తులందరూ కూడా ఈ వేదికపైకి వచ్చి మాకు ఎంతో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి దోహదపడినారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేయగలిగినాము, మా శక్తిని మేము నిరూపించుకోగలిగినాము. దేశవ్యాప్తంగా నారీ శక్తి అంటే ఏమిటో మేము నిరూపించుకోగలిగినాము. ఇక మీదట ఎటువంటి కార్యక్రమాలైనా మేము చేయగలుగుతాము అనే ధైర్యం మాకు వచ్చింది. మేము ఎప్పుడూ ఎందులోనూ నారీమణులు తీసుకొని వారు మేము అన్నిట్లోనూ మేము ముందంజ వేయగలము అని సవినయంగా. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో తిమ్మినాయుడు పాల్యం వద్ద పాన్ చెరువును వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులు ఆక్రమించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో అక్కడికి చేరుకుని పరిశీలించి దీనిపైన అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇక్కడ నుంచి 80/2, 80/3, 80/4 మరియు 80/5 సర్వే నంబర్ వారు ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని కూడా చెరువు భూమిని చేశారు. దోచుకోవటం తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేని ఈ ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాని, స్థానిక కార్పొరేటర్లు గాని ఉన్నారు. దీనికి ఇదే ఉదాహరణ. దీనిని అడ్డుకుని కలెక్టర్ మరియు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కార్పొరేటర్, నగర నాయకులు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 100 చెరువులతో జలకళతో ఉండేటువంటి తిరుపతి నగరాన్ని ఈరోజు మరి ఈ చెరువులన్నీ కూడా కబ్జాకు గురి కాబడి ఉన్న చెరువుల్ని కూడా ఈ రోజున ఈ అధికార పార్టీ నాయకులు ఎవరైతే శాసనసభ్యులు కానివ్వండి, వాళ్ళ తనయుడు కానివ్వండి, కార్పొరేటర్గా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి శాసనసభ్యుల ప్రమేయంతోనే ఈ భూ కబ్జాలన్నీ కూడా, ఈ చెరువులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆక్రమించుకోవడం జరుగుతుంది. దీన్ని 3 నెలల క్రితమే కూడా మేము అన్ని సర్వే నెంబర్లతో సహా ఇచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. మరి అదే పంతాలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పలుమార్లు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి అనుకున్నదే తీరుగా ఏ పనైనా, ఎన్ని అడ్డంకులున్నా, మరి కోర్టులో కేసులున్న అధికారులు
చేయనన్నా కూడా బలవంతంగా మరి వాళ్ళ దగ్గర ఈ అక్రమమైనటువంటి పనులన్నీ చేపించి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. మరి ఇది ఇక్కడ ఏదైతే పాన్ చెరువు ఉందో దాదాపు 60 ఎకరాలు 61 ఎకరా ఉన్నటువంటి పాన్ చెరువును ఈ చుట్టుపక్కల కూడా మరి సాగునీరు కోసం కానివ్వండి, భూగర్భ జలాల కోసం కానివ్వండి, చెరువులు ఉంటేనే మరి ఈరోజు అర్బనైజేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చెరువుల్ని మనం కనుక నిలుపుకోగలిగితేనే మన భూగర్భంలో ఉండేటువంటి మనకు నీరు కూడా సమృద్ధిగా లభించడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. అటువంటిది కూడా మరి ఏమీ వాళ్ళు ఆలోచన చేయకుండా ఈ రోజున భూ కబ్జాలకు పాల్పడుతూ ఇక్కడ మరి ఈ 80 సర్వే నెంబర్ 2 నుంచి 84 సర్వే నెంబర్ వరకు ఉన్నటువంటి ఈ 65 ఎకరాల భూమిని కూడా దాంట్లో పక్కాగా 2.5 ఎకరం ఈ రోజున రిజిస్ట్రేషన్ చేపించి చెరువులు కూడా కబ్జా, మఠం భూములు దోచేశారు. రోడ్లు పక్కన టీడీఆర్ బాండ్లు అన్నారు, దోచేశారు. దోచుకోవడం తప్ప ఎక్కడ దోచుకోవడమా అనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి శాసనసభ్యులకి వాళ్ళ టీంకు లేదనేది దీన్ని బట్టే మరి ఈరోజు అధికారులు కూడా వచ్చి చెప్తున్నారు ఇది కబ్జాకు గురైంది 2.5 ఎకరా వరకు అని చెప్పడం. తిరుపతి కరకంబాడి రోడ్డు నందలికల వినాయక సాగర్ నందు వాకర్స్ కు రాబోయే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాజా పండ్లు, కూరగాయలతో చేసిన బలమైన సాత్విక ఆహారాన్ని 500 మందికి ఉచితంగా వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు మరియు వారి బృందం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో చేసిన తప్పులను క్షమించమని, ఆ కలియుగ దైవంను వేడుకుని నూతన సంవత్సరానికి గుండె పదిలంగా ఉండేందుకు దోహదపడే సాత్విక ఆహారంతో ఆహ్వానం పలుకుతున్న యోగా బృందానికి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజులలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరింతగా సేవా కార్యక్రమాలు చేసి అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని కార్యవర్గానికి సూచించారు. తర్వాత వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దశరథరెడ్డి యోగా మాస్టర్ కు శాలువాతో సన్మానించారు. అటు పిమ్మట సభ్యులకు సాత్విక ఆహారాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దశరథరెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలాజీ నాయుడు, యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు, పిఆర్ఓ కృష్ణంరాజు, నరసింహయ్య, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వాకర్ సభ్యులందరికీ మన యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు గారు ఈరోజు సాత్విక ఆహారాన్ని ఈరోజు అందరికీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సాత్విక ఆహారం తీసుకుని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండి శాకాహారాన్ని భుగించేటట్టుగా ఈరోజు ఏర్పాటు చేశారు. అందుకని ఈ రాబోయే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అందరూ బలమైన ఆహారాన్ని తినేందుకు బాటలు వేసేందుకు ముందుగా ఈరోజు వీరు చేస్తున్నారు. వారి సభ్యులందరూ కలిసి ఈరోజు ఈడకి వచ్చేటువంటి 500 మంది వాకర్స్ కి ఈ సాత్విక ఆహారం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఈ వాకర్స్ అసోసియేషన్ ద్వారా చేస్తారని మేమందరం దగ్గరుండి ముందుకు నడిపిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రకృతి ఆహారము, ప్రకృతి జీవన విధానము, ప్రకృతితో మమైకమవుతాము, యోగ సాధన, రోగ నిరోధక వ్యవస్థని శక్తివంతం చేసుకోవటము, ప్రకృతిలో ప్రతి ఒక్క జీవి కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రకృతి జీవన విధానంలో అవి అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఒక మానవుడు కూడా అలాగే ప్రకృతి జీవన విధానానికి అలవాటు చేసుకుని ప్రకృతి పరంగా ఎప్పుడైతే నడుచుకుంటాడో ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. యోగ సాధన మన ఋషి పరంపరగా మనకు వస్తున్నటువంటి సంపద. ప్రకృతిలో జీవన విధానంలో యమ నియమములు పాటించుచు ఆసన ప్రాణాయాములు సాధన చేయుతూ ప్రత్యాహార ధారణ, ధ్యాన, సమాధి యోగాలను సైతం సాధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది యోగం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగ సాధనలో మమేకమై ప్రకృతి ఆహారం సేవించుచు ఈరోజు ప్రత్యేకంగా ప్రకృతి ఆహార మేళా జరిగింది. భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ దూరదర్శన్ టీవీలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో వీక్షించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, 82 బూత్ అధ్యక్షులు బాబు,
83 బూత్ అధ్యక్షులు ప్రసాద్, 84 బూత్ అధ్యక్షురాలు కళ్యాణి, 85 బూత్ అధ్యక్షులు రమణ, 86 బూత్ అధ్యక్షులు చంద్ర, గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జి పరిధిలోని ముఖ్య నాయకులు, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం వస్తుంది. మేము క్రమం తప్పకుండా దాన్ని చూస్తున్నాము. దానిలో నరేంద్ర మోడీ గారు చెప్తున్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉపయోగపడే విషయాలను మనకు విశదీకరిస్తున్నారు. ఈరోజు 108వ ఎపిసోడ్. ఈ 108వ ఎపిసోడ్కి చాలా ప్రాముఖ్యత ఉందని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. 108 సంఖ్య అన్నిటికీ ఇప్పుడు 108 పూసలు కానీ 108, శైవ క్షేత్రాల్లో మెట్లు 108, గంటలు 108. అలాగే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా 108 శైవ క్షేత్రాలని సందర్శించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఎపిసోడు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మహిళలకు మన దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక అన్ని రంగాల్లో వారికి పెద్దపీట వేయడం జరిగినది. దానిలో ముఖ్యంగా 33% రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించడం, అలాగే నారీ శక్తి పథకం ప్రవేశపెట్టడం, అలాగే ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. దాని ప్రాముఖ్యతను కూడా తెలియజేసుకున్నాము. ఇప్పుడు ముఖ్యంగా బిర్సా ముండా జయంతి నవంబర్ 15 నుంచి వికసిత్ భారత్ సంకల్పయాత్ర, దేశం మొత్తం సంకల్పయాత్ర వ్యాన్లు పెట్టి దేశం మొత్తం జనవరి 26 వరకు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు. అది చాలా ముఖ్యమైనది. దానిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించడం, అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలి. అది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎయిము. దాన్ని మనం అందరూ సాధించేదానికి కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు నగరంలోని బృందావన్ పాఠశాలలో 2023 సంవత్సరానికి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని కరెస్పాండెంట్ శైలజ కుమారి, చైర్మన్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా కోచ్ బేబీరాజ్ మురళి మాట్లాడుతూ బృందావన్ పాఠశాల 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్పోర్ట్స్ మీట్ నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ తదితర ఈవెంట్లను నిర్వహించామన్నారు. 220 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారని అన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన పాఠశాల వార్షికోత్సవ దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. యాక్చువల్లీ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది బృందావన్ స్కూల్, బృందావన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండర్ జరుగుతుంది. ఆ స్కూల్ పిల్లలకు మాత్రం చెప్తున్నాము. ఇంటర్ హౌస్ నిన్న ఈరోజు చెప్తున్నాం. నిన్న చాలా గేమ్స్ జరిగింది. లైక్ త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, షార్ట్ బాల్, వాలీబాల్, త్రో బాల్. అలా ఈరోజు వచ్చి ట్రాక్ ఈవెంట్ జరుగుతుంది. ట్రాక్ అండ్ ఫుట్బాల్ మ్యాచెస్. ట్రాక్ ఈవెంట్లో 100 మీటర్ అండ్ 400, 200 రిలే ఇప్పుడు గేమ్ జరుగుతుంది. దీన్ని 4 హౌసెస్గా డివైడ్ చేసి పూల్స్ లాగా వేయించి మ్యాచెస్ జరుగుతున్నాము. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళందరికీ ఒక యాన్యువల్ డే జరిపేటప్పుడు వాళ్ళకి మెడల్స్ అండ్ ట్రోఫీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యాన్యువల్ డే ఇప్పుడు 16th ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 16th యాన్యువల్ డే జరుపుకుంటాం. ఇది యాక్చువల్లీ ఇది 11th యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది కార్యక్రమం? 2 days. ఈరోజు లాస్ట్ బృందావన్ స్కూల్ వాళ్ళు, బృందావన్ ఇంగ్లీష్ మీడియం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి నారాయణ్ టాటూ, కేంద్ర మంత్రి కిషన్ పాల్ గుర్జర్, రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇస్రో శాస్త్రవేత్తలు, చాముండేశ్వరినాథ్ అండ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల్ల గోపీచంద్, తెలంగాణ ఎమ్మెల్సీ కూర రఘోతం రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరిరాజు, సినిమా దర్శకుడు మారుతి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం బాగా జరిగిందండి. యాక్చువల్లీ వైకుంఠ ఏకాదశికి రావాలి, షెడ్యూల్ వాళ్ళు రాలేకపోయాను, అందుకని చెప్పి ఇప్పుడు వచ్చాను. మొన్నే ప్రభాస్ గారిది పండక్కి ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాము.
ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది ప్రభాస్ గారు జరుగుతుంది షూటింగ్. ఎలా ఉండబోతుంది సార్? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదు. స్వామి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో గొప్పది. నేటి సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారు పేర్కొన్న తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష. తిమ్మినాయుడు పాల్యం వద్ద పాన్ చెరువును ఆక్రమించుకున్న వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన తిరుపతి టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.